హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు డిజైన్ వచ్చేసి ఇలా పర్ల్ తీసుకున్నానండి. పర్ల్ ఇంకొచ్చేసి లక్ష్మీ కాయిన్స్ తీసుకున్నాను. చిన్న సైజే ఉందండి, మరి పెద్ద ఏం లేదు. ఈ రెండు కాంబినేషన్లో డిజైన్ ఉంటుందండి. డిజైన్ అయితే సూపర్ ఎక్సలెంట్ డిజైన్ అండి. ఎలాంటి ఏ శారీస్కైనా ఈ డిజైన్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. మెటీరియల్ వచ్చేసి ఇలా సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను, మ్యాచింగ్ కాటన్ థ్రెడ్ అండి. ఇంకొచ్చేసి జరీ థ్రెడ్ అండి, చిన్న హెమ్మింగ్కి వాడతాం కదా ఆ నీడిలు. ఇంకొచ్చేసి పెద్ద ఐ నీడిల్ అండి, సీజర్, చాపీస్, గ్లూ, టేప్ అండి. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. వెరీ ఈజీ మెథడ్లో చూస్తానండి. ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి ఇలా పళ్ళు అయితే ఇలా రైట్ సైడ్ వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత 1.5 ఇంచ్ ఇలా గ్యాప్ పెట్టుకోవాలి. ఇలా 1.5 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకుంటూ మార్క్ పెట్టుకోవాలండి. ఇలా పెట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పెద్ద ఐ నీడిల్ తీసుకున్నానండి. ఇదిగోండి, ఇలా తీసుకున్న తర్వాత కాటన్ థ్రెడ్ అండి. పళ్ళు ఏదైతే కలర్ ఉంటుందో మ్యాచింగ్ కలర్ కాటన్ థ్రెడ్ తీసుకోవాలి. నీడిల్ లోపల వేసుకోవాలండి. కాటన్ థ్రెడ్ వచ్చేసి మొత్తం 4 వరుసలు థ్రెడ్ ఉందండి. ఇలా వేసుకుంటే మొత్తం 8 వరుసలు థ్రెడ్ అవుతుంది. ఇదిగోండి, ఇలా 8 వరుసలు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పర్ల్ తీసుకోవాలండి. పర్ల్ బీడ్ తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, వేసుకోండి. పర్ల్ అనేది ఈజీగా వచ్చేస్తుందో లేదో ఫస్టే గమనించి వేసుకోండి. ఇదిగోండి, ఈ నీడిల్కి అయితే ఈ పర్ల్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఇదిగోండి, ఇలా వేసిన తర్వాత ఇక్కడ మార్క్ ఉన్న దగ్గర ఇలా వేసుకోవాలండి. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. చిన్న నీడిల్ అయినా వేసుకోవచ్చు, కానీ థ్రెడ్ వేసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఈ పెద్ద నీడిల్ అయితే థ్రెడ్ అనేది కాటన్ థ్రెడ్ ఈజీగా వేసుకోవడానికి ఉంటుంది. మనకు వర్క్ యాజ్ ఇట్ ఈస్ తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు అండి. ఇదిగోండి, ఇలా వేసుకున్న తర్వాత ఈ థ్రెడ్ అనేది ఇలా పార్టిషన్ చేసుకొని ఇలా ఇదిగోండి, ఇలా వేసుకోండి. ఈ మిడిల్లో ఇలా ఫింగర్ అనేది ఇలా పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా నేను 150 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ రెడీ చేసి పెట్టుకున్నానండి. మొత్తం 150 స్టాండ్స్ ఉండి, కావాలంటే మీరు ఎక్కువైనా తీసుకోవచ్చు, 200 అయినా. ఈ గ్యాప్లో నుంచి చూసారా ఎంత ఈజీగా వచ్చిందో. చాలా ఈజీ మెథడ్ ఫ్రెండ్స్, మీరు ట్రై చేసి చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ డిజైన్ ఎలా ఉందో మీరు ట్రై చేసి చూడండి. ఇలా ఒక ఫింగర్తో ఇలా పట్టేసుకోండి. లూజ్గా ఇలా పెట్టుకొని చూసుకోండి, అప్పుడు లెంత్ ఎంత కావాలో చూసుకొని అప్పుడు తర్వాత ఒక 2 నాట్ వేసేస్తే అక్కడ టైట్గా ఉంటుంది. ఊడిపోయేలా ఏమి ఉండదండి. ఒక 2 నాట్ వేసేస్తే సరిపోతుంది, టైట్గా ఉంటుంది అక్కడే. ఇదిగోండి, ఇలా సాఫ్ట్గా ఇలా అనేస్తే ఆ టజల్ అనేది బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఇలా హెమ్మింగ్కి వాడతాం కదండి, ఆ నీడిల్ తీసుకున్న జరీ థ్రెడ్ వేసుకున్నానండి. శారీ మ్యాచింగ్ గోల్డెన్ అయినా కాపర్ అయినా లేకపోతే యాంటిక్ కలర్ అయినా తీసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా వేసుకొని ఒక రౌండ్ ఇలా వేసి ఒక నాట్ అయితే వేసేసుకోండి. ఇక్కడ ఇలా వేసుకున్న తర్వాత ఇదిగోండి ఫ్రెండ్స్, లక్ష్మీ కాయిన్. ఈ లక్ష్మీ కాయిన్ అనేది ఇలా పెట్టేసుకోండి. ఈ టజిల్ పైన ఇలా ఒక ఫింగర్తో ఇలా పట్టేసుకోండి. చూసారా ఎంత ఈజీ ఉందో. ఇలా పట్టేసుకున్న తర్వాత ఈ నీడిల్తో ఇదిగోండి, ఇక్కడ హోల్ అనేది ఉంటుంది ఈ గ్యాప్లో. ఇలా నీడిల్ అనేది ఇలా తీసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇటువైపు నుంచి నీడిల్ ఇలా పాస్ చేసుకోవాలి. మళ్ళీ ఈ హోల్ ఉంటుందిగా, ఈ గ్యాప్లో నుంచి మళ్ళీ నీడిల్ అనేది ఇలా వేసుకుంటే ఇక్కడ ఈ లక్ష్మీ కాయిన్ అనేది టైట్గా అక్కడ ఉంటుందండి. నాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకోసారి సేమ్ మెథడ్ ఉంటుంది. ఇదిగోండి, ఇలా వేసుకోండి. మళ్ళీ ఇంకోసారి ఇటువైపు నుంచి
గ్యాప్ ఉంటుంది కదండీ! ఈ గ్యాప్‌లో నుంచి ఒక 2, 3 టైమ్స్ ఇలా చుట్టేసుకుంటే అక్కడ కాయిన్ అనేది ఈజీగా టైట్‌గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత వెనకాల బ్యాక్ సైడ్ నీడిల్ అనేది పైనుంచి ఇలా వేసుకోండి. ఈ థ్రెడ్‌ని ఇలా వేసుకుంటే ఇక్కడ ఇది నాట్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ నీడిల్ పైనుంచి ఇలా తీసుకోవాలి కింది వైపు. ఇక్కడ ఇది లాగేస్తే చూడండి ఇలా ఇక్కడ వెనకాల బ్యాక్ సైడ్ అయితే ఇలా నాట్ అయిపోయింది. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఇలా కింద ట్రిమ్ చేసుకోండి. లెంత్ అనేది చూసుకోండి, 1 ఇంచా 1.5 ఇంచ్ అన్నా పెట్టుకోండి. నేనైతే ఇలా కొద్దిగా 1 ఇంచ్ కన్నా కొద్దిగా ఎక్కువ పెట్టుకుంటున్నా. ఇలా ట్రిమ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి చూసారా ఎంత బాగా అనిపిస్తుంది కదండి డిజైన్ అయితే. ఇలా ట్రిమ్ చేసేసుకుంటే సరిపోతుంది. మొత్తం డిజైన్ అయితే మొత్తం ఇలాగే కంటిన్యూ ఉంటుందండి ఫ్రెండ్స్. డిజైన్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందండి. శారీ కలర్ వచ్చేసి పీచ్ కలర్, ఇంకా ఇంకొక ఈ కలర్ యాష్ కలర్ ఇలా తీసుకున్నానండి. చూడడానికైతే చాలా అంటే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ప్రైస్ వచ్చేసి 350 to 450 ఏరియా వైజ్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి. Thank you for watching.